పురాణమైనంత మాత్రాన అన్నీ మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని త్రోసివేయను రాదు. పండితులు దేనినైనా పరీక్షించి పూజిస్తారు. మూడుని పరువు చెప్పిన దాన్నే పట్టు కూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు. అసలు రహస్యం చెబుతున్నాను. మన పూర్వుల కన్నా మనం బుద్ధిమంతులం కావడం సహజం, అవసరం కూడా. అదే ప్రపంచ ధర్మం. ఆ విశేషం మీ కావ్యంలో కనిపిస్తూనే ఉంది. ఇంత శ్లోకంలో ఎంతో అర్థం. ఒక్క వ్యర్థ పదం ఉండదు, వ్యర్థ పదం ఉండదు. పదమేనా, అక్షం కూడా ఉండదు. చివరికి ఛాందసంగా వచ్చే తూచాలు కూడా లేవు. అదిగో మన వ్యాస భగవానులు, వారి భారతం నిండా తూలు చాలే. అందుకేగా వారికి చకాల కుక్షి అని బిరుదు వచ్చింది. ఇదిగో ఈ బొజ్జ నిండా చకారాలే అనుకుంటాను. ఏమంటారు తాతయ్య? ఏమిటండి, ఏమైంది? ఏముంది, కీర్తి కండూకి నీ పొగట్టలతో ఉబ్బి మైకంలో మైమరచి గురునింద చేశాను, అంతే. మరి నన్ను ఆక్షేపించినట్టు కాదు. ద్రౌపదికి పాండు తనయులు భర్త, బావ, మరదులు అని అర్థచేట్టు ఒక్క చకారం లేకుండా చెప్పు చూస్తా. అంతవరకు వదిలేది లేదు. అనుగ్రహించారు భగవాన్. ద్రౌపద్యా పాండుతనయా పతిదేవర భావుకా నదేవరో ధర్మరాజ సహదేవో న భావుక ధర్మరాజు మరిది కాడని, సహదేవుడు బావ కాడని చమత్కరించి కవి అనిపించుకున్నావు. నీవు సమర్థుడవు. దూషణ భూషణలకు కాక వృద్ధికై వినియోగించువుగాక. మహాకవి, మీ మహిమ వల్ల మాకు కూడా వ్యాస భగవాన్ని దర్శనమైంది. ధన్యులం.